నమస్తే. దిస్ ఈస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు హిందూ సంఘ నాయకులు తురగ శ్రీరామ్ గారున్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ ఇప్పుడు మీ హిందూ సంఘం నుంచి అంటే మీ దీని నుంచి ఎలాంటి ఫైట్ జేస్తూ ఉన్నారు? ఇప్పుడు జరుగుతున్న కంప్లీట్‌గా పూర్తిగా దేశంలోని ప్రతి రాష్ట్రంలోని చేతిలో ఫోనున్న ప్రతి ఒక్కరి దగ్గర గూడా ఒకటే చర్చ జరుగుతూ ఉంది. ఫేస్‌బుక్‌లో గాని, ఇన్‌స్టాలో గాని వస్తున్న రీల్స్ గాని, ఫోటోస్ గాని మా పిల్లలకి గాని, మా భర్తలకు గాని, మాకు గాని చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. ఇది అంటే వాడకూడని పదము పోర్న్‌ని మించి ఉంటోంది దానికి దీనికి తేడా ఏం లేదు అనేది డైరెక్ట్‌గా వాళ్ళు యూజ్ చేస్తున్న వర్డ్స్. ఎందుకంటే అది పబ్లిక్ సైట్‌లోనే ట్రోల్ అవుతుంది. ప్రైవేట్ అయితే మనం ఎవరిని టచ్ చేయము. సో, మీరు ఏదో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నామని జెప్పేసన్నారు. మీరేం జేయాలనుకుంటున్నారు సార్ ఇప్పుడు? అంటే మనం తీసుకోవడానికన్నా కూడా పోలీసులు తీసుకోవాలి. ఇలాంటి విషయాల్లో సుమోటోగా హ్మ్. పోలీసులు తీసుకోవాలి. ఇప్పుడంటే కొంతమంది వీళ్ళు సెలబ్రిటీలు వాళ్ళ దగ్గర డబ్బుంది. మేమేదో ఒక లాయర్‌ని పెట్టుకుంటాము. మా జోలికి ఎవరు రాలేరు. వచ్చినా కూడా మేము ఆ కేసుల్ని ఎదుర్కోగలము అన్న విచ్చలవిడితనం పెరిగిపోయింది. అంటే చట్టం మీద గౌరవం లేదు వీళ్ళకి. వాళ్ళకి స్వేచ్ఛ ఉన్నది, మహిళా స్వేచ్ఛ అన్న ముసుగులో విశృంఖలత్వానికి దిగుతున్నారు. ఇప్పుడు మనం సినిమాల గురించి మాట్లాడుకుంటే సినిమాల్లో కొంచెం అడల్ట్ కంటెంట్ ఏదైనా ఉంటే గనక వెంటనే దానికి ఇప్పుడు ఏ సర్టిఫికేట్ ఇస్తున్నారు కదా. అవును. ఇప్పుడేదో కొద్దిగా మార్చిపెట్టున్నారు. ఇప్పుడు ఏ దాని బదులు ఇప్పుడు ఏదో మొత్తానికి సర్టిఫికేట్ అంటే 18 సంవత్సరాలకి అన్నా తక్కువ ఉన్న వాళ్ళు దాన్ని చూడడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. అది కాకుండా దీంట్లో అడల్ట్ కంటెంట్ ఉన్నది అని చెప్పి దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు సర్టిఫికేట్. సో అంటే అది సినిమాల్లో ఒక అది ఫిక్షన్, అవన్నీ కూడా పాత్రలన్నీ కూడా ఫిక్షన్ పాత్రలు, వాస్తవమైన పాత్రలు కాదు. అలాంటి ఫిక్షన్ పాత్రలు వాళ్ళే అడల్ట్ కంటెంట్ యూజ్ చేస్తే అంటే బట్టలు తక్కువ వేసుకోవడం కానీ, లేదంటే లిప్ టు లిప్ కిస్ కానీ ఇలాంటివన్నీ కొన్ని ఏమన్నా ఉంటే గనక వాటికి సర్టిఫికెట్లు ఇస్తున్నారు. వాటిని చూడడానికి వీల్లేదని చెప్తున్నారు. మళ్ళీ వాటిని టీవీలో టెలికాస్ట్ చేసేటప్పుడు అసలు ఆ సీన్లే కట్ చేస్తున్నారు. లేదంటే కనుక కింద స్క్రోలింగ్లు ఇస్తున్నారు. ఇది చూడకూడదు, 18 ఏళ్ళు వాళ్ళు చూడకూడదు, సిగరెట్లు తాగకూడదు, లేదంటే మందు అక్కడ ఏదన్నా మందు తాగే సీన్ ఏదైనా ఉంటే కనుక ఈ మందు తాగడం అనేది ఆల్కహాల్ తాగడం ఆరోగ్యానికి ఆరోగ్యం అని కింద స్క్రోలింగ్ ఇస్తున్నారు. అంటే అవి ఫిక్షన్ పాత్రలు అలా చేస్తుంటేనే వాటి ఎఫెక్ట్ పిల్లల మీద, కుటుంబాల మీద పడుతుంది అని ప్రభుత్వాలు నిర్ణయించి వాటికి సర్టిఫికెట్లు ఇస్తున్నాయి. వాటిని ఎవరు చూడొద్దని చెప్తున్నాయి. థియేటర్లకి 18 ఏళ్ళ పిల్లల్ని రానివ్వట్ల. హ్మ్. ఇప్పుడు అలాంటిది డైరెక్ట్ గా మన ఫోనుల్లోకే వస్తుంటే, మన ఫోనుల్లోకి అలాంటి అసభ్యకరమైన లేదంటే తక్కువ బట్టలున్న వాళ్ళందరూ కూడా డైరెక్ట్ ఫోనుల్లో వాళ్ళ ఫేస్‌బుక్‌లో అవ్వండి, వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్‌లో అవ్వండి, ఏదైనా గాని వాళ్ళ సోషల్ మీడియాలో పెడుతూ ఉంటే, దీని మీద అసలు పోలీసులు గాని, ప్రభుత్వాలు గాని ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అంటే హ్మ్. మన సినిమాల్లోనూ, టీవీల్లోనే ఉంటేనే మనం ఒప్పుకోవట్ల మన చట్టాలు. ఇప్పుడు డైరెక్ట్‌గా వీళ్ళు చేసేస్తున్నారు. డైరెక్ట్‌గా వీళ్ళే చేస్తున్నారు. ఇవేం పాత్రలు ఫిక్షన్ పాత్రలు కాదు. అంటే ఆ ఫిక్షన్ పాత్రలు ఏ విధంగా అయితే చిన్న పిల్లల మీద, లేదంటే ఇతరుల మీద ఏ విధంగా అయితే ప్రభావం చూపిస్తాయో, అలాంటిది ఇప్పుడు డైరెక్ట్ మనుషులే, వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, వాళ్ళు సెలబ్రిటీలు. వాళ్ళు డైరెక్ట్‌గా చేస్తున్నారు ఇప్పుడు. ఇప్పుడు గతంలో కన్నా కూడా ఇప్పుడు కొత్తగా మారిన రూల్స్ ప్రకారం ఏంటంటే, గతంలో ఇప్పటి నుంచి రూల్స్ ఉన్నాయి గానీ, కొన్ని యాడ్‌ల్లో ప్రమోట్ చేసిన వాళ్ళ మీద కూడా ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. ఆ యాడ్ వల్ల ఎవరన్నా గాని కొని దాని వల్ల హ్మ్. నష్టపోతే, ఆ యాడ్ ఎవరైతే ఇచ్చారో అలాంటి హీరోలని, హీరోయిన్‌ని వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు. తీసుకుంటున్నారా? తీసుకోవట్లేదా? అవును. సో, మరి అట్లాంటప్పుడు అలా విధంగా ఇప్పుడు మొన్నటిదాకా బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసిన వాళ్ళు అంటే వీళ్ళందరూ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, వీళ్ళ మాటకి ప్రభావితం అవుతారు. ఎవరైనా సరే వీళ్ళ మాటకి, వీళ్ళ చేష్టలకి ప్రభావితం అవుతారని చెప్పి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు గదా. అవును. మరి అటువంటప్పుడు ఇలా నా ఇష్టం అని చెప్పి, నా స్వాతంత్రం అని చెప్పి పబ్లిక్ డొమైన్స్‌లో లేదంటే సోషల్ మీడియా అంటే పబ్లిక్ డొమైనే. సో సోషల్ మీడియాలో వాళ్ళకి సంబంధించినవైనా ఇంకొకరు ఎక్కడైనా సరే ఇలాంటి అడల్ట్ కంటెంట్ గానీ, లేదంటే తక్కువ బట్టలు వేసుకొని ఉండటం గానీ, చిన్న పిల్లల్ని చెడగొట్టేలాగా అంటే చిన్న పిల్లలు కొంచెం డిస్టర్బ్ అయ్యేలాగా ఉండే కంటెంట్ పెడుతుంటే, మరి వీటి మీద ప్రభుత్వాలు, పోలీసులు ఏం చేస్తున్నారు? హ్మ్. దీని మీద వాళ్ళు చర్యలు తీసుకోవాలి కదా. ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు? హ్మ్. స్వాతంత్రం ప్రతి స్త్రీకి ఉంటుంది అంటున్నారు. ఓకే. ఉంటుంది. కానీ కాదని ఎవరంటారు?
కానీ మీ ఇంట్లో మీరు మీ ఇష్టంగా మీ ప్రైవేట్ లైఫ్ లో మీరు ఏమైనా చేసుకోండి. కానీ మీరు పబ్లిక్ లో వాటిని తీసుకొచ్చి పెట్టినప్పుడు ఖచ్చితంగా అవి ప్రజలకు సంబంధించిన అవుతాయి. ఇంకా ప్రైవేట్ అవ్వవు అవి. మీరు హ్మ్. పబ్లిక్ డొమైన్ లో సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత అది ప్రైవేట్ అవ్వదు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో మామూలు కామెంట్లు చేసే వాళ్ళ మీద కూడా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు కదా. అవును. ఏ ఏ రాజకీయ నాయకుల మీదో లేదా ఇంకోళ్ళ మీదో గతంలో ఆ చంద్రబాబు నాయుడు గారి భార్య మీద మాట్లాడారనో, లేదంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి తల్లి మీద మాట్లాడారనో, లేదంటే ఇంకోళ్ళు ఎవరి మీద అంటే వాళ్ళు జస్ట్ కామెంట్లు చేస్తున్నారు. కామెంట్లు చేసిన వాళ్ళ మీద కూడా మీరు చర్యలు తీసుకుంటున్నారే. మరి అలాంటిది పిల్లలు పాడైపోయే విధంగా ఇలాంటి తక్కువ బట్టలు వేసుకున్న వాళ్ళ వీడియోలు వాళ్ళు పెడుతుంటే పబ్లిక్ డొమైన్ లో పెడుతుంటే వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇది ప్రజల బాధ్యత కాదండి. ప్రజలు రోజు వెళ్ళి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం, కంప్లైంట్లు ఇచ్చుకుంటూ తిరగడం ఇది ప్రజల బాధ్యత కాదు. ఆ వ్యవస్థను మనం పెట్టుకున్నది దేనికి? ఆ వ్యవస్థ రెస్పాండ్ అవ్వాలి ఇలాంటి విషయాల్లో. సుమోటోగా చర్యలు తీసుకోవాలి. సుమోటోగా చర్యలు తీసుకోకపోతే అంటే మీరు సెలబ్రిటీల విషయంలో ఒకలాగా యాక్ట్ చేస్తున్నారు, లేదంటే సామాన్యుల విషయంలో ఒకలాగా యాక్ట్ చేస్తున్నారు అని చెప్పి పోలీసుల మీద ఇప్పుడు నమ్మకం పోతుంది, ప్రభుత్వాల మీద నమ్మకం పోతుంది. అంటే హ్మ్. ప్రభుత్వాలు ఏవైతే చట్టాలు చేస్తున్నాయో వాటిని అమలు చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లోనూ కూడా ఈ తెలుగు సెలబ్రిటీలు ఎవరైతే ఇలాంటి తక్కువ బట్టలు వేసుకుని, బికినీలు వేసుకుని స్విమ్మింగ్ పూల్స్ లోను అవన్నీ కూడా బయటికి వాళ్ళు పోస్ట్ చేస్తున్నారో అవన్నీ కూడా చిన్న పిల్లల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. 18 ఏళ్ళ లోపు పిల్లల్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. సో వాళ్ళు రకరకాలుగా వాళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది. దానికి బాధ్యత ఎవరు? సమాజంలో అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది. దీనికి బాధ్యత ఎవరు? కాబట్టి వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు, కానీ ఇలా సోషల్ మీడియాలో పెట్టకూడదు. సోషల్ మీడియాలో పెడితే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఒకళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే హ్మ్. మిగతా వాళ్ళు ఇలాంటి పనులు చేయకుండా ఉంటారు. సార్ కావాలని ఇక్కడ రెచ్చగొట్టి మరి కావాలని అలాంటి వీడియోలు పెడుతున్నారు. అవును. అవును. కంటిన్యూస్ అంటే కనెక్టివ్‌గా మిస్ అవ్వకుండా దాన్ని ప్రొలాంగ్ చేస్తూ మెసేజ్‌ని కూడా కొంచెం ఎలాబొరేట్‌గా చేస్తూ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సరే ఇక్కడ ఒక క్వెషన్ రైజ్ చేస్తుంది పబ్లిక్. ఇప్పుడు అంటే బట్టలు వేసుకోవడం వలన ఇప్పుడు దీని మొత్తానికి ఏదైతే ఆర్జం పోసిన ఇష్యూ ఉందో ఇట్లాంటి బట్టలు వేసుకోవడం వల్లనే రేపులు జరుగుతున్నాయా అని చెప్పేసి ఏదైతే ఒక ట్యాగ్ వచ్చిందో అమ్మాయిలు గూడా ఇప్పుడు ఇలాగ తయారవ్వాలి అంటే, అక్కడ అబ్బాయిలొక్కరే దృష్టికోణం మారుతూ ఉంది. అబ్బాయిలొక్కలే తప్పు జేయడానికి మేము కారణమా? అది వాళ్ళు చూసే దృష్టి మార్చుకోవాలి. వాళ్ళ సైకలాజికల్ ఇలా ఉండకుండా మీరు పెంచాలి పేరెంట్స్ అని జెప్పేసి ఒక పెద్ద మెసేజ్ ఇస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ అమ్మాయిలు గూడా అలాంటి బట్టలు, అలాంటి విధానము, అలాంటి మీరన్నట్టు లిప్ టు లిప్ సీన్స్ ఇట్లాంటివన్నీ చూసి 13 ఇయర్స్, 14 ఇయర్స్, 12 ఇయర్స్, 11 ఇయర్స్ ఆడపిల్లలు గూడా ఆహ్, ఒక ఫీమేల్ ఒక అబ్బాయితోనైతే ఇలా ఉండొచ్చా? ఇలా కిస్ చేయొచ్చా? ఇలా హగ్ జేయొచ్చా? ఇట్లాంటి డ్రెస్ నేను వేసుకోవచ్చా? అని మారిపోతున్నారు అనేది ఆహ్, పిల్లలకి సంబంధించి పేరెంట్స్ రైజ్ చేస్తున్న క్వెషన్స్ ఇవన్నీను. అంటే వాళ్ళ పిల్లలకి గూడా ఇది ఎఫెక్ట్ అవుతుంది. ఆడపిల్లలకి అని జెప్పేసి. సో దీనికేమంటారు సార్? దీనికి ఎవరైనా ఆన్సర్ చేయగలగాలి. మరి ఇప్పుడు ఎవరైతే సో కాల్డ్ వాళ్ళందరూ జెంట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళు. వాళ్ళు ఎందుకు చేస్తారండి? వాళ్ళకేం బాధ్యత లేదు. హ్మ్. వాళ్ళకి స్వేచ్ఛ ఉంది తప్ప బాధ్యత లేదు వాళ్ళకి. అందువల్ల బాధ్యత లేని వాళ్ళు ఎవరు సమాధానం చెప్పరు. పోలీసులు చేతకంటం ఇదంతా. హ్మ్. ఎందుకంటే కంటిన్యూస్ గా ఎందుకు ఇలాంటి వీడియోలు పోస్ట్ చేస్తున్నారంటే మొదటి వీడియో పోస్ట్ చేసినప్పుడు పోలీసులు ఏమనలేదు. రెండో వీడియో పోస్ట్ చేసినప్పుడు పోలీసులు ఏమనలేదు. అందువల్ల మూడో పోస్ట్, నాలుగో పోస్ట్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. కాబట్టి తప్పు వాళ్ళది కాదు. తప్పు చట్టాన్ని అమలు చేయలేని పోలీసులది తప్పు. చట్టాన్ని అమలు చేయలేని పోలీసులు తప్పు. ఇది హ్మ్. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మా ఇంట్లో అందరూ బాధపడుతున్నారంటే ఎందుకు బాధపడరు? వీళ్ళకి తెలిసిన విషయం ఒకటే. వీళ్ళకి స్వేచ్ఛ అనే విషయం తెలుసు. మగవాళ్ళని తల వంచుకుని వెళ్ళండి అని చెప్తున్న వీళ్ళు అసలు సైన్స్ వీళ్ళకి తెలుసా? ఆడదాని క్యారెక్టర్ ఏంటి? అంటే సైన్స్ ప్రకారం చెప్తున్నా. ఆడదాని క్యారెక్టర్ ఏంటి? మగవాడి క్యారెక్టర్ ఏంటి? ఆడదాని సైకాలజీ ఏంటి? మగవాడి సైకాలజీ ఏంటి? ప్రకృతి సిద్ధంగా ఉన్న సైకాలజీ ఏంటి? అనేది తెలుసుకోకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏదో మగవాళ్ళు తలకాయ ఉంచుకుని వెళ్ళిపోవాలి, అసలు ఆడవాళ్ళని చూడకూడదు అంటే అసలు సైన్స్ ఏదో మొత్తం అసలు కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది. అవును. పునరుత్పత్తి అనేది దెబ్బతింటుంది. ఇది సహజమైన ప్రకృతి సిద్ధమైన విషయం. ప్రకృతి సిద్ధమైన విషయాన్ని మీరు కళ్ళకి గంతలు కట్టుకోండి అని మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు హ్మ్. ఆడవాళ్ళకైనా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. మగవాళ్ళకైనా అవును. కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి.
ఆ ఫీలింగ్స్ ని మనం రెచ్చగొట్టే విధంగా చేస్తే, అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి టచ్ తోటి ఫీలింగ్ వస్తుంది సామాన్యంగా, మగవాళ్ళకి చూపుతోనే వస్తుంది. ఈ తేడా ఎందుకు తెలుసుకోవట్లేదు ఈ మాట్లాడే వాళ్ళందరూ? ప్రకృతిని మనం అర్థం చేసుకోకుండా మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు ఆడవాళ్ళ మీదకి వాళ్ళు వెళ్తున్నారు అంటే, వీళ్ళు తక్కువ బట్టలు కట్టుకుని వెళ్తున్నారు అంటే, వాళ్ళు ఎందుకని వెళ్తున్నారు? వాళ్ళ వాళ్ళ ప్రకృతి ఏంటి? మగవాళ్ళ ప్రకృతి ఏంటి? చూపుతోటి వాళ్ళు ఆకర్షితులవుతారు. వాళ్ళకి ఫీలింగ్స్ వస్తాయి. అందువల్ల వాళ్ళు నెక్స్ట్ చేసే స్టెప్ ఏంటి? ఆడవాళ్ళకి ఎలాంటి ఫీలింగులు కలుగుతాయి అంటే టచ్ ద్వారా కలుగుతాయి కాబట్టి, వాళ్ళు వెళ్లి ఏదో రకంగా వాళ్ళని ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అవును. వాళ్ళనేం రక్కేయాలి, పీకేయాలి, వాళ్ళని చంపేయాలి ఇది వాళ్ళ ఉద్దేశ్యం కాదు కదా! వాళ్ళు ప్రకృతి సహజమైన రియాక్షన్ అది. ఎప్పుడైతే మగవాడు వాడికి ఒక ఫీలింగ్ వచ్చిందో, ఆడదాన్ని ఎలాంటి ఆడవాళ్ళ దగ్గరైనా సరే, వాళ్ళకి ఒక ఆడదాని మీద ఫీలింగ్ కలిగిందంటే, నెక్స్ట్ టచ్ చేసే పనేంటి? ప్రకృతి సహజంగా చేసేది ఆ అమ్మాయిని టచ్ చేయడానికి ప్రయత్నం. ఇది చాలా సహజమైన ప్రక్రియ ఇది. ఇది జంతువులైనా సరే, మనుషులైనా సరే ఇది చాలా సహజమైన ప్రకృతి ఇది. ఈ అవును సార్. అంటే సహజమైన ప్రకృతిని మనం అర్థం అవును. చేసుకోకుండా, అవును. వాడి ఉద్దేశం చెడు ఉద్దేశం కాదండి. వాడు మామూలుగా మనం సాంఘికంగా మాట్లాడే కట్టుబాట్లు ఇవి వేరు. కానీ ప్రకృతి సహజంగా వచ్చేది, వాడు ఎప్పుడైతే ఆకర్షితుడయ్యాడో, తనని గూడా ఆ వ్యక్తి ఆకర్షితురాలవ్వాలి తన వైపు అనేది వాడి ఉద్దేశం. అలాంటప్పుడు వాడేం చేస్తాడు? టచ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. సహజమైన ప్రక్రియ ఇది. దీన్ని మనం ఆళ్ళేదో రక్కేసారు, పీకేసారని మాట్లాడడం కరెక్ట్ కాదు. అందుకనే అలాంటివి కాదు. మగవాళ్ళు ఎలాగైతే ఆడవాళ్ళని టచ్ చేయకూడదో, ఇది మనం కంట్రోల్ చేయాలి. ఆడవాళ్ళని మగవాళ్ళు టచ్ చేయకూడదు. ఎందుకు అంటే, వాళ్ళకి ఫీలింగ్స్ వస్తాయి కాబట్టి టచ్ చేయకూడదు. మగవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళకి వాళ్ళ కంటి ద్వారా వాళ్ళు ప్రేరేపితులవుతారు కాబట్టి దానికి అవకాశం ఇవ్వకూడదు. ఇది సోషల్ కట్టుబాటు ఇది. అవును. సోషల్ అండ్ ఇది సోషల్ సైన్స్‌కి కట్టుబాటు. సంబంధించిన ఒక కనెక్షన్ ఇది. ఆ! సోషల్ కట్టుబాటు. మనం ఎందుకు కట్టుబాటు చేసామంటే సహజమైన లక్షణాలు ఉంటాయి కాబట్టి, అవును. విచ్చలవిడితనం అనేది రాకుండా ఉండటం కోసం ఈ కట్టుబాట్లను ఏర్పాటు చేసాం మనం. మీరు వాళ్ళ జోలికెళ్ళమాకండి. వాళ్ళ కంటితోటే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు కాబట్టి, కంటి చూపుతోటి అట్రాక్ట్ అవుతారు కాబట్టి, వాళ్ళకి ఆ విధమైన అట్రాక్షన్ కలిగేలాగా మీరు ప్రవర్తించకండి అనేది ఒక సోషల్ కట్టుబాటు. అవును. అలాగే మగవాళ్ళకి సోషల్ కట్టుబాటు ఏంటి? మీరు ఆడదాన్ని చూడటం అనేది కాదు. కన్ను వెళ్ళిన ప్రతి చోటికి చెయ్యి వెళ్ళకూడదు, మనిషి వెళ్ళకూడదు. ఇది మగవాడికి చెప్పేది. అంటే ఏంటి? నువ్వు వెళ్లి ఆ అమ్మాయిని టచ్ చేయకూడదు. టచ్ చేస్తే ఇబ్బందులు కలుగుతాయి. ఇది చాలా సహజమైన కట్టుబాటు. సహజమైన ప్రకృతిని మనం కొంత కంట్రోల్ చేయడం కోసం ఏర్పాటు చేసుకున్న కట్టుబాట్లు. వీటిని నేను విస్మరిస్తాను అంటే ఏమవుతుంది? సహజమైన ప్రకృతి సహజమైన లక్షణం ఏదైతే ఉందో అది బయటపడుతుంది. ఆడదానికైనా, మగవాడికైనా. మగవాడికైతే చూపు ద్వారా బయటపడుతుంది. ఒకసారి చూడంగానే ఆ ఫీలింగ్స్ వస్తాయి బయటపడుతుంది. హ్మ్. ఆడవాళ్ళకి ఎవరన్నా మగవాళ్ళు ఎళ్లి టచ్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా ఫీలింగ్స్ వస్తాయి బయటపడుతుంది. అవును. కాబట్టి దీన్ని మనం ఈ వ్యవస్థని మనం అర్థం చేసుకోకుండా, నా ఇష్టం, నా స్వాతంత్రం అంటే గనక ఇబ్బందులొస్తాయి. హ్మ్. దీన్ని ఇది పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు వీడియోలు పెడుతున్నారు కాబట్టి, చూపు ద్వారా ఆకర్షితులయ్యే మగ పిల్లలు, చిన్న పిల్లలు గురి అవుతున్నారు. వాళ్ళు ఉద్రేకం చెందుతున్నారు. 18 ఏళ్ళు చిన్న చిన్న పిల్లలు, 13 ఏళ్ల వాళ్ళు స్కూలుకెళ్ళే పిల్లలు. వాళ్ళు అవును. ఇలాంటివన్నీ చూసి ఉద్రేకం చెందుతున్నారు. ఆ ఉద్రేకం చెంది వాళ్ళిప్పుడు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే, స్కూళ్ళల్లో చిన్న చిన్న పిల్లలతోటి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే, దీనికి బాధ్యత ఎవరిది? అవును. ఎవరైతే పెట్టారో వాళ్ళది కదా! ఆ వీడియో తన సొంత వీడియో అయినా, ఎవరి వీడియో అయినా సరే, ఆ వీడియోలు పెట్టి ఎవరైతే అంటున్నారో వాళ్ళ బాధ్యత కదా! ఇంకొక మాట చెప్తానసలు. ఒక మహిళా ఆర్టిస్టు ఆవిడే స్వయంగా చెప్పింది. ఇలాంటి వీడియోలు పెట్టి ఆ మహిళా ఆర్టిస్ట్ ఆవిడే చెప్పింది. నా కొడుకు నా నడుము కనపడితే అసలు ఒప్పుకోడు. నేను ఇలాంటి డ్రెస్ వేసుకుంటే అసలు ఒప్పుకోడు. నా నడుము కనపడితే వాడికి ఇంకా కోపమొస్తుంది. నేను వాడినేదో తిట్టాను అదేదో చెప్పింది ఆవిడ. అక్కడి వరకు అది పక్కకి తీసేయండి. నా కొడుకే నన్ను అంటే సొంత తల్లయినా సరే ఆ విధంగా కనపడితే ఆ చిన్న పిల్లాడి కళ్ళ ద్వారా అతను డిస్టర్బ్ అవుతున్నాడు. ఈ విషయాన్ని ఆవిడ ఎందుకు తెలుసుకోవట్లేదు? వాడిని తిట్టాను, కొట్టాను ఇవన్నీ చెప్తోంది తప్ప, ఆ చిన్న మనసు సొంత కొడుకు చిన్న మనసు వాడు డిస్టర్బ్ అవుతున్నాడు. ఏంటి మమ్మీ ఇలా నువ్వని అడుగుతున్నాడంటే, వాడికి ఎందుకు అడిగాడు? వాడు డిస్టర్బ్ అయ్యాడు. ఈ మాత్రం సైన్స్ తెలీదా ఆవిడకి? ఈ అవును. మాత్రం ఇంగిత జ్ఞానం లేదా ఆవిడకి? నీ నడుమని మాట్లాడాడంటే, అంత చిన్న పసిపిల్లాడు తల్లిని నీ నడుమని మాట్లాడాడంటే, నీ నడుము ఎందుకమ్మా అలా చేస్తున్నావు అని మాట్లాడాడంటే, పాపం ఆ పిల్లాడు నిజంగా జాలి పడాలండి. ఎంత దారుణమైన ఆ చిన్న పిల్లాడి మీద ఎంత దారుణమైన ఎఫెక్ట్ పడుతోంది బ్రెయిన్ మీద. అవును. సార్ అదే తిట్టాను, అంటున్నాం సార్ కొట్టానంటే అది ఇప్పుడు. వేరే విషయం.
ఎగ్జాక్ట్‌లీ మీరు చెప్పిందే అంటున్నారు. కొంతమంది సైకియాట్రిస్ట్, డాక్టర్స్ గూడా కొంతమంది స్పందిస్తున్న పరిస్థితి. వాళ్ళు గూడా అలాగే అంటున్నారు. అంటే చిన్న పిల్లలకి సంబంధించి మనం కొన్ని చట్టాలున్నాయి పిల్లలకి గూడాను. వాళ్ళు గూడా డిస్టర్బ్ అవుతూ ఉన్నారు. పిల్లల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి ఇవి అని జెప్పేసి. సో, చైల్డ్ వెల్‌ఫేర్‌కి సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పుడు కనెక్ట్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే సొసైటీలోని పిల్లల్ని పాడు చేసే అంశం కింద. అసలు ఆవిడ మీద పెట్టాలండి కేసు. ఆవిడ మీద పెట్టాలి. నీ సొంత పిల్లాడు అంత డిస్టర్బ్ అవుతుంటే నీ బాధ్యత ఏంటమ్మా? నువ్వే తప్పు చేస్తున్నావు. నువ్వు నేరం చేస్తున్నావు. నీ పిల్లాడి మైండ్ సెట్ మారిపోవడానికి అతను అంత చిన్న వయసులో అంత చిన్న పిల్లాడు డిస్టర్బ్ అవ్వడానికి కారణం సొంత తల్లివి నువ్వు అవుతున్నావమ్మా అని చెప్పి ఆవిడ మీద చర్యలు తీసుకోవాలి కదా! హ్మ్. ఏం చర్యలు తీసుకోలేదు. స్వేచ్ఛ అంటున్నారు. మరి మరి ఆ పిల్లాడి ఎందుకు స్వేచ్ఛ ఏమైంది? ఎందుకు ఆ పిల్లాడి స్పందించడం స్వేచ్ఛ లేదు? ఏమైంది? సార్ ఎందుకు అధికారులు స్పందించడం లేదు? అలాగే వీళ్ళకి ఎందుకంత ధైర్యం ఉంది? అంటే తెలీదా ఇప్పుడు చట్టం ఉంది. ఇలా కేస్ ఫైల్ అవ్వచ్చు. కొంతమంది పోక్సో గూడా ఫైల్ చేయొచ్చు అని అంటూ ఉన్నారు. ఫైల్ చేసే ఛాన్స్ ఉంది అని అంటూ ఉన్నారు. మరి ఆ నాలెడ్జ్ వీళ్ళకి లేదా? వీళ్ళకి లాయర్స్ ఉంటారు. వీళ్ళకి చట్టాల గురించి నాలెడ్జ్ ఉండే ఉంటుంది. అంటే ఏ ధైర్యం అలా నడిపిస్తోంది అనుకోవచ్చు? మనం సెలబ్రిటీలం. మన్నెవ్వరు ఏమి చేయలేరు. మన్నెవరు ఏమి అనరు. చట్టాలు మనకి వర్తించవు. పోలీసులు మన్నేం అనరు. కొంతమంది పనికిమాలినోళ్ళు ఉంటారు. వాళ్ళొచ్చి ఈ టీవీల్లో కూర్చొని సపోర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి నా హక్కుల గురించి, నా నా స్వేచ్ఛ గురించి నాకన్నా వాళ్ళెక్కువ బాధపడతారు. వాళ్ళు మన కోసం సపోర్ట్ చేస్తారు. సో, ఇంత సపోర్ట్ వచ్చిందని చెప్పి మన జోలికి ఎవరు రారు, పోలీసులు రారు అనేది వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు పోలీసులంతా కూడా రాజకీయ నాయకులు, వాళ్ళ తాబేదారులుగా మారిపోయింది ఈ వ్యవస్థంతా. అందువల్ల ఇలాంటి పట్టించుకునే ఓపిక, తీరిక ఆళ్ళకి లేవు. అందువల్ల మన జోలికి రారన్న ధైర్యం. నిజంగా పోలీసులెళ్తే అసలు నిజంగా పిల్లల స్వేచ్ఛని భంగం చేస్తున్నందుకు, చిన్న పిల్లల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు అసలు తల్లిదండ్రులు నిజంగా ఇంత బాధపడుతున్నందుకు ఆవిడ మీద అన్ని చర్యలు తీసుకోవాలి. వాళ్ళందరూ కాదు మీరన్నట్టు చైల్డ్ వెల్‌ఫేర్ వాళ్ళు ఖచ్చితంగా అసలు నా ఇంకా అసలు మాట్లాడకూడదు. ఎందుకంటే ఆవిడ కొంచెం అలా సెలబ్రిటీ కాబట్టి ఎందుకులే అని నేను ఊరుకుంటున్నాను గానీ, అసలు కొన్నాళ్ళు పోతే ఆ చిన్న పిల్లాడిని వాడిని తీసుకెళ్ళి ఎక్కడన్నా ఏదైనా వాడిని సైకియాట్రిస్ట్‌కి చూపించాల్సిన పరిస్థితులొస్తాయేమో! ఏం చెప్పగలం మనం? అవును. వాళ్ళ వాడు మైండ్‌లో ఎంత పాపం ఏముందనేది పిల్లాడు ఎంత తెలీదు. డిస్టర్బ్ అయిపోయి ఉంటాడు. ఆ పిల్లాడు రోజు ఎంత డిస్టర్బ్ అవుతూ ఉంటాడు. స్కూల్‌కెళ్తాడు. స్కూల్‌కెళ్ళంగానే తోటి పిల్లలందరూ ఏమంటారు? "అరేయ్! ఇదేనారా? ఈవిడే కదా మీ మమ్మీ? ఈ వీడియో మీ మీ మమ్మీదే కదరా?" అని అడుగుతారు. ఆ పిల్లాడు ఎంత డిస్టర్బ్ అయిపోతాడండి. వాళ్ళలో ఎంత న్యూనతా భావానికి గురవుతాడు. మిగతా పిల్లలు అతన్ని ఎంత తక్కువగా చూస్తారు. అతని మైండ్ సెట్ ఏమవుతుంది? నేను బాధంతా కూడా ఆ పిల్లలేమంటారు ఇవన్నీ కాదు. ఆ పిల్లవాడి మైండ్ సెట్ ఎంత బాధపడిపోతుంది. అతను మానసికంగా ఎంత బాధపడతాడు ఆ పిల్లాడు. తనకే తెలుస్తోంది. హ్మ్. తోటి పిల్లలు కూడా రేపటి నుంచి ఇలా అంటారు. ఈ వీడియో సార్ మీ ఇప్పుడు మమ్మీదే కదా! ఇందులో మీ మమ్మీదే కదా! అని మాట్లాడితే అవును. ఏంట్రా అని అతన్ని వెటకారం చేస్తే, అపహాస్యం చేస్తే, ఆ చిన్న మనసు ఎంత బాధపడుతుంది. దీని గురించి ఎందుకు ఆలోచించట్లా? పోలీసులు ఎందుకు ఆలోచించట్లేదు? సరే, తల్లిగా అసలు ఆవిడ ఆలోచించదు. అసలు ఆవిడదంతా వేరే. ఆవిడ గురించి మనకు అనవసరం. అవును. కానీ పోలీసులు ఎందుకు ఆలోచించట్లేదు? చైల్డ్ వెల్‌ఫేర్ డిపార్ట్‌మెంట్ ఆ పిల్లవాడి గురించి ఎందుకు ఆలోచించట్లేదు? అంటే ఆ పిల్లవాడే మనకి ప్రధానమైన ముఖ్యమైన ఉదాహరణ. ఇంకా అతనే ఇంట్లో ఉన్న ఆ పిల్లాడి పరిస్థితి ఎలా ఉంటే, ఎంతమంది ఎన్ని లక్షల మంది ఇళ్లలో చిన్న పిల్లలు ఆ విధంగా డిస్టర్బ్ అయిపోతూ ఉండుంటారు. ఆ వీడియోలు చూసి. అవును. మనం ఒక సినిమా కంటెంట్‌నే మనం ఒప్పుకోవట్లేదు. వాటికి సర్టిఫికేట్‌లు ఇస్తున్నాం. చిన్న పిల్లల్ని చూడనివ్వట్లేదే. ఒరిజినల్ కంటెంట్ ఇది. ఒరిజినల్ మనుషులు ఒరిజినల్‌గా పెడుతున్న సెలబ్రిటీలు పెడుతున్నవి ఎంత ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతారు పిల్లలు. అవును. క్యారెక్టర్‌లు ఏదో క్యారెక్టర్. ఆ క్యారెక్టర్‌లకే ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్న పిల్లలు ఇప్పుడు స్వయంగా అదే సెలబ్రిటీలు స్వయంగానే వచ్చి వాళ్ళంతట వాళ్ళు ఇలాంటి వీడియోలు పెడుతుంటే ఇంకెంత ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారు. రెండోది మీరు చెప్తున్న ఆహ్, ఆడపిల్లలు చిన్న ఆడపిల్లలు డిస్టర్బ్ అవుతారు. ఎందుకు డిస్టర్బ్ అవ్వరు? వాళ్ళు కూడా ఇది మన స్వేచ్ఛ అనుకుంటారు వాళ్ళు కూడా. వాళ్ళు కూడా స్కూల్‌కి రేపు యూనిఫార్మ్ ఏసుకోమంటే యూనిఫార్మ్ ఏసుకోకుండా నా ఇష్టం వచ్చినట్టు ఎళ్తా. నా స్వేచ్ఛ అని మాట్లాడితే ఏమంటాం మనం? ఏం చెప్తాం? అవును. సార్ ఒక వాళ్ళకి చిన్న పిల్ల గూడా ఒక బికినీ యేసుకొని నేను స్కూల్‌కెళ్తానంటుంది. దానికేం జెప్తాం మనం? నా స్వేచ్ఛ అంటుంది. దానికేం జెప్తాం? ఆవిడెవరో యేసుకుంటే మీరేమనరు గానీ, నేనేసుకుంటే అంటారా మీరంటుంది. దానికేం సమాధానం చెప్తుంది సమాజం? అవును. ఇది నా స్వేచ్ఛ పోలీసులేం అంటే సమాధానం ఏం చెప్తారు? చేయలేరు. హ్మ్. సార్ మొత్తానికి అసలు అంటే ఇది చాలా గట్టిగా యాక్షన్ తీసుకోవాల్సిన అంశము. ప్రతి తల్లిదండ్రులను కూడా చాలా వేధిస్తూ ఉంది ప్రతిరోజు గూడాను. అంటే ఎందుకు జూడాలి? మీరెందుకు జూస్తున్నారు? మీ పనులు మీరు జేసుకోండి. మేమేదో పెట్టుకుంటాం అనంటే అది కుదరదు. సోషల్ మీడియా గాబట్టి అది.
ప్రతి ఒక్కరు ఫోను వాడతారు. ఆళ్ళ ఫోనులో ఉంటుంది. పాపప్స్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తున్నాయి. వద్దన్నా గూడా ఫోటోస్ అంటే అలా ఒక కాదండి. హ్మ్. అంటే అలా కాదు. పెద్దవాళ్ళనైతే చూడొద్దని చెప్తాం. మిమ్మల్ని ఎవరు చూడమన్నాడు మీరు చూడకండి అని చెప్తాము. అవును. చిన్న పిల్లలకి వాళ్ళకి తెలుసా? ఏది చూడాలో, ఏది చూడకూడదో తెలుసా? హ్మ్. ఆ కంటెంట్ వాళ్ళకి ఫోన్‌లో ఉంటుంది గదా! ఇప్పుడు మనం పిల్లలందరికీ కూడా ఫోన్ అలౌ చేసాం గదా! అవును. కొన్ని దేశాల్లో ఇప్పుడు చిన్న పిల్లలకి సోషల్ మీడియా అలౌ చేయట్లా. చెయ్యట్లేదు. ఇలాంటి ఎందుకని? ప్రభావం ఇలాంటి ఉంటుంది. విపరీతాలు జరుగుతున్నాయి. అవును. అలాంటిది మనకు లేదు. మనకు లేనప్పుడు ఏంటి? మన పిల్లాడికి మనం ఇప్పుడు చిన్న పిల్లలకి ల్యాప్‌టాప్‌లు ఇచ్చేస్తున్నాం. స్కూల్‌లో అఫీషియల్‌గా ల్యాప్‌టాప్‌లు ఇస్తున్నాం. హ్మ్. ట్యాబులు ఇస్తున్నాం. ఇవన్నీ ఇచ్చి ఫోన్‌లు వాడుకోమని చెప్తున్నాం. ఇవన్నీ చెప్తూ వాడు ఇది చూడు, అది చూడొద్దని వాడిని ఎలా కంట్రోల్ చేస్తాం? వాడిని ఎక్కడి దాకా చూడగలుగుతాం? వాడు చూసినప్పుడు వాడు డిస్టర్బ్ అయితే వాడు రేపొద్దున ఏ ఆడపిల్ల జోలికో వెళ్తే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? లేదంటే ఒక ఆడపిల్ల నేను గూడా ఆవిడలాగా ఆవిడ చేస్తుంది కాబట్టి నాకు ఆవిడ ఇన్‌స్పిరేషను. ఎందుకంటే సెలబ్రిటీలు ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తారు. సో, అవును. నాకు ఆవిడ ఇన్‌స్పిరేషను. నేను అలా వేసుకొని డ్రెస్ ఏసుకొని బయటికి తిరుగుతాను అంటే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? దీనికి సమాధానం చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ చెప్పాలి. పోలీస్ డిపార్ట్‌మెంట్ చెప్పాలి. ఈ 2 డిపార్ట్‌మెంట్‌లు ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే మహిళా కమిషన్ చెప్పడం మానేసింది. హ్మ్. ఆవిడ వాళ్ళకి మహిళలను ఎవరినైనా ఏమన్నా అంటే తప్ప మహిళలు ఏం చేసినా కూడా వాళ్ళకి పట్టదని అన్నట్లాగా ఉంది వ్యవహారం మరి. అవును. అవును. సార్ కాబట్టి ఏంటంటే మరి పోలీస్ డిపార్ట్మెంట్ అన్నా దీని మీద చర్యలు తీసుకోవాలి. చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్నా దీని మీద చర్యలు తీసుకోవాలి. హ్మ్. రైట్ సార్. చూడాలి సార్. అంటే ఖచ్చితంగా దీని మీద ఒక ఫుల్ స్టాప్ పడాల్సిన అవసరం ఉంది. ఇది కామాలు పడుతూ పోతుంది. ఇష్యూ అయితే అలా ప్రొలాంగ్ అవుతూ ఉంది. ఆ ఒక్క అంశం వల్లనే. మిగిలినవి ఎవరిని ఏవి డిస్టర్బ్ చెయ్యట్లేదు. చూద్దాం సార్. అంటే ఇలాంటివి తనొక్కతనే గాదు. మిగిలిన అట్లాంటి ప్రొజెక్ట్ జేసేవాళ్ళు ఎవ్వరున్నా గూడాను, ఆ కంటెంట్‌ని మొత్తము మీరన్నట్టుగా ఒక అడల్టరీ కంటెంట్ కింద వాటిని ఒక పర్మిషన్ ఉంటే తప్ప, చూడరానిదిగా పబ్లిక్‌లో ప్రదర్శించరానిదిగా కట్టడి చేయాలనే కోరుకుంటూ ఉన్నాము. చూద్దాం సార్. అంటే మీరు గూడా దాని మీద ఫైట్ జేస్తూ ఉన్నారు గాబట్టి, ఎలాంటి రిజల్ట్స్ ఒస్తుంది అనేది. థాంక్ యూ. థాంక్ యూ సార్.